ఎక్కి గోడ పట్టేది కాదు. ఈ వయసులో 4 రాళ్ళు కూడా పెట్టుకోకపోతే ఇంకెప్పుడే పిల్ల, పోయి చూసుకో నీ మంచం మీద పర్సుంది, ఎంతుందో చూడు. ముసల్ది పీకను దొంగముండా, పిచ్చాచిముండా అంటూ రమ ఎర్రెక్కిన కోపంతో ముసలి దాని మీద పడబోయింది. ముసలి తప్పించుకొని పారిపోయింది. నా కొడుకుని నువ్వే చంపేశావు, నా బ్రతుకుని నువ్వే నాశనం చేశావు అని వెర్రిగా అరుస్తూ రమ తిన్నగా గదిలోకి వెళ్ళింది. మంచం మీద పర్స్ తీసి చూసింది. పర్స్ నిండా నోట్లు కుక్కి ఉన్నాయి. ఒకవైపు జగన్నాథం ఫోటో ఉంది. ఆ పర్సు పట్టుకొని అలాగే చూస్తూ నిల్చొని ఉండిపోయింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. కనుల నుండి నీరు ప్రవహిస్తున్నాయి. ఒక్కసారిగా పరిగెడుతూ వీధిలోకి వచ్చింది. వర్షం సన్నగా కురుస్తోంది. ఆమె పరుగు సాగించింది. వానకి ఒళ్ళంతా తడిచిపోయింది. దూరంగా రైలు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. ఆమె పరుగును వేగం పెంచింది. కనుచూపు మేరలో స్టేషన్ కనబడుతుంది. స్టేషన్కు రైలు వచ్చేసింది. పళ్ళు బిగబట్టి శక్తినంతా ఉపయోగించి ఒక్క పరుగులో స్టేషన్ చేరింది. బాబుగారు, బాబుగారు అనుకుంటూ ఒక్కొక్క పెట్టు వెతుకుతూ ఉంటుంది. రైలు కూత వేసింది. గార్డ్ విజిలేశాడు. బాబుగారు, బాబుగారు అంటూ రమ అరుస్తూ ఉంది. ఆఖరి పెట్టెలో కిటికీకి కొంచెం దూరంలో ఉన్న జగన్నాథాన్ని చూసింది రమ. బాబుగారు, ఇదిగో పర్సు. బాబుగారు, బాబుగారు ఇదిగో పర్సు అంటూ లోపలికి విసిరేసింది రమ. జగన్నాథం రమని పోల్చుకోలేకపోయాడు మొదట. ఇంతలో రైలు కదిలింది. రైలుతో పాటు ఆమె కూడా